హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు ఉదయం నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా మొదటి విడత మనకు 2 లక్షల రూపాయల్లో భాగంగా మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభిస్తామని ఇప్పటికే మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 7,500 రూపాయలను కూడా ఇవ్వబోతున్నారనమాట. ఇక రేపటి నుంచే పంపిణీ మొదలు పెట్టాలని కూడా అధికారులకైతే సూచించారు. ఇక పూర్తి స్థాయిలో ముందుగా ఏ జిల్లాల రైతులకు వేస్తారు, అలాగే ఏ అకౌంట్లకు ముందుగా వేస్తారు, ఏ జిల్లాల రైతులకి డబ్బులు తొందరగా జమ కావడం జరుగుతుంది, ఇక రైతులు ఏం చేస్తే మీకు వెంటనే ఈ డబ్బులు అనేది వేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేయండి. తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే వీడియోలో ఇక్కడ స్క్రీన్ పైన QR కోడ్ కనిపిస్తుంది. దయచేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు అందరూ కూడా సహాయం చేయాలండి. మీరు ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు ఉన్న వాళ్ళని నేను చెప్పట్లేదు, దయచేసి నాలాంటి వికలాంగుని ఆదుకోండి. నేను ఒక ప్లాస్టిక్ చెయ్యి వేసుకోవాలనుకుంటున్నాను. దీనికి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మీరు కనుక సహాయం చేస్తే నా దగ్గర ఉన్నటువంటి కొద్ది డబ్బులుగా మీరు సహాయం చేసేటువంటి కొద్ది డబ్బులతో పైసలతో నేను నాకు ఉపయోగపడే విధంగా ఏదైనా చిన్న పనులు చేసుకునే విధంగా నేను చెయ్యి అనేది వేసుకుంటాను. కొత్త ప్లాస్టిక్ చెయ్యి అనేది వేసుకొని నేను సొంతంగా ఏదైనా పని చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా సహాయపడుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి మీరు డబ్బులు అనేది పంపించండి. మీకు తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఇప్పటికే చాలామంది సహాయం చేస్తున్నారు. 500, 1000, 2000, 3000, 4000, 5000 ఇలా సహాయం చేస్తున్నారు. మీరు కూడా వారితో పాటు నాకు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి మీకు తోచినంత 1000, 2000, 3000 మీరు తప్పకుండా మీ ఫోన్పే లేదా గూగుల్ పే, పేటిఎం ఓపెన్ చేసి ఆ QR కోడ్ స్కాన్ చేసి మీరు సహాయం చేయండి. మీకు రుణపడి ఉంటాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీకు నాకంటే ముందుగానే, అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రైతుకు కూడా మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే కూడా అన్ని ఎకరాలకు కూడా 5,000 రూపాయలు ఎకరానికి వేసేది. 10 ఎకరాలు ఉంటే కూడా 50,000 రూపాయలు వచ్చేవి. ఇక అంతేకాకుండా గతంలో మనకు ఈ రైతు బంధు అనే పథకానికి సంబంధించి మనకు రైతులందరికీ కూడా ఈ విధంగా ఆర్థిక సాయం అయితే జరిగింది. 2 సీజన్లకు సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చేవారు రైతు బంధు కింద. ఇక రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి మన తెలంగాణలో ఈ వానాకాలం సీజన్కి సంబంధించి కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఈ వానాకాలం రైతు భరోసా కింద రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా మీరు ఈ వానాకాలం రైతు భరోసా పథకానికి సంబంధించి 7,500 రూపాయలను విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరందరూ కూడా ఈ వానాకాలం రైతు భరోసా సాయాన్ని అయితే తీసుకోండి. రేపటి నుంచి కూడా పంపిణీ ప్రారంభిస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సముఖత అయితే వ్యక్తం చేశారు. ఇక అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇక రేపటి నుంచి కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమయ్యి ఆగస్టు 15 లోపు 3 విడతల్లో ఒక్కొక్క విడతకు 66,000 రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ డబ్బులు కానీ, రైతు భరోసా డబ్బులు కానీ మీకు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి. ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవడమే కాకుండా తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ రైతు రుణమాఫీ కింద మొదటి విడత 60,000 రూపాయలు అయితే వస్తుంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా మనకు వానాకాలం రైతు భరోసా కింద 7,500
రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల్లో భాగంగా మొదటి విడత 66,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది ప్రస్తుతానికి అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అలాంటి వికలాంగులకు 1000, 2000, 3000 మీకు తోచినంత 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ చాలానే గంట పైన కూడా నొక్కండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పీచ్ కూడా మీరు కొద్దిగా మాటలు వినండి. రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము 4 గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు. పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయులకు సహాయం అందించాలని, ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్యులకు చేరవేయాలని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం చేరాలి అని, రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు. వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎందుకంటే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసిన సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది. ఈరోజు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి రైతు సంఘాలను, రైతు కూలీ సంఘాలను, రాజకీయ పార్టీలను, వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై 15 తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది. ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరి శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను, రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు